ఒక 2 డేస్ బ్యాక్ ఇట్లా వెళ్తా ఉంటే అంగన్వాడీ కేంద్రం దగ్గర అయితే చూశాను నేను. అక్కడైతే చెట్లు అయితే ఏమి లేవు. పిల్లలకి చెట్లు కూడా నీడగా ఉంటదని చెప్పేసి ఒక 2 ప్లాంట్లు అయితే తీసుకొని వచ్చి నాటుదామని చెప్పేసి అనుకున్నాము. అనుకున్న వెంటనే ఈ రోజు అయితే మనం ప్లాంట్స్ అయితే నాటుతున్నాం ఈ రోజు అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ బ్లాగ్స్. ఈ రోజు అయితే గోడలు ఎస్టీ కాలనీ దగ్గర ఉన్న అంగన్వాడీ కేంద్రం దగ్గరకి అయితే ప్లాంట్లు అయితే నాటుదామని అయితే ఇక్కడికైతే వచ్చేసాము. స్కూల్ దగ్గరకి అయితే ప్లాంట్లు అయితే తీసుకొని అయితే వచ్చేసాము. వచ్చిన వెంటనే స్కూల్లో మేడం అయితే అడిగేసాము, ఇట్లా ప్లాంట్లు అయితే నాటుతున్నాము, మీకు ఏమన్నా ప్రాబ్లమా అని. మీరు ఇలా మంచి పని చేస్తుంటే నాకు ఎందుకు ప్రాబ్లం ఉంటుంది అని చెప్పడమే కాకుండా మాకు వచ్చి హెల్ప్ అయితే చేశారు మేడం గారు అయితే. ఫైనల్గా అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాంటేషన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకో 2 ప్లాంట్లను అయితే దేశం గుడి దగ్గర అయితే నాటుతున్నాము. చూడండి, మాకైతే వాడుతూ ఉంటే గెట్లు బయటపడుతుంది. గెన్స్ గెట్లా ఉన్నాయి, మీకు ఏమన్నా తెలుసుంటే కామెంట్ చేయండి. దీని పేరేం పేరు? ఏం గెట్లు ఉన్నాయి ఇవా? మట్టి గెట్లు. మట్టిలో ఉంటుంది మట్టి గెట్ల.